నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుద్ధ విదియ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే మత్స్య జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఈరోజు చైత్ర శుద్ధ విదియ తిథి ఉంది. విదియ తిథి అంటే అగ్నిదేవుడికి చాలా ప్రీతిపాత్రమైన రోజు. చైత్ర శుద్ధ విదియ తిథి రోజు ఎవరైతే అగ్ని మంత్రాన్ని చదువుకుంటారో వాళ్ళకి సమస్త దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఎవరైనా సరే గృహంలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఓం జాతవేదాయ నమః అనేటటువంటి అగ్ని మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. జాతవేదుడు అంటే సమస్తాన్ని ప్రకాశింపజేసేవాడు అని అర్థం. కాబట్టి ఈ మంత్రం చదువుకుంటే అగ్ని అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే చైత్ర శుద్ధ విదియ తిథి నవగ్రహాల్లో చంద్రుడికి ప్రియమైన రోజని కూడా శాస్త్రాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా సరే జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ చంద్రగ్రహ దోషాలని తొలగింపజేసుకోవటానికి ఈరోజు ప్రత్యేకంగా చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈరోజు చంద్రుడికి ప్రియమైన విధంగా స్నానం చేయాలి, చంద్రుడికి ప్రియమైన విధంగా దానం ఇవ్వాలి, చంద్రుడికి ప్రియమైన విధంగా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. జాతకంలో ఉన్న చంద్రగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. చంద్రుడి ప్రీతి కోసం ఈరోజు స్నానం చేసే సమయంలో ఎక్కడైనా సరే ఇంట్లో బియ్యపిండితో ముగ్గు వేసి, ఇంకా మీకు వీలైతే ఇంట్లో వాయువ్యం వైపు బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద దర్భలుంచి ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో తెల్లటి పుష్పాలు వేయండి. నందివర్ధనం పూలు దొరికితే నందివర్ధనం పూలు కూడా వేయండి. 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి. ఇలా చేస్తే అది చంద్రుడికి ప్రియమైన స్నానం అవుతుంది. దానివల్ల మానసికంగా ఎలాంటి అశాంతి ఉన్నా ఆ అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే స్నానం చేశాక చంద్రుడికి ఇష్టమైన దిక్కు వాయువ్యం దిక్కు కాబట్టి ఇంట్లో ఎక్కడైనా సరే వాయువ్యం మూల ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా దీపం పెడితే చంద్రుడికి ప్రియమైన దీపం అవుతుంది. అలాగే చంద్రుడికి ఇష్టమైన దానం బియ్యం దానం. అందుకే ఈరోజు 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇస్తే ఈ దానం వల్ల కూడా చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. దానం ఇవ్వటం వీలు కాకపోతే నానబెట్టిన బియ్యము అట్టిపండు ఆవుకు ఆహారంగా తినిపించండి. ఇలా చేసిన నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. చైత్ర శుద్ధ విదియ తిథి నవగ్రహాల్లో చంద్రుడికి ప్రియమైందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఇలా ప్రత్యేకంగా చంద్రుడిని ప్రసన్నం చేసుకోండి, మానసిక శాంతిని తొలగింపజేసుకోండి. అదేవిధంగా ఈరోజు విదియ తిథి ఉన్నప్పటికీ అపరాహ్న సమయంలో మధ్యాహ్నం పూట తదియ తిథి కూడా వచ్చింది. మనకు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చైత్ర శుద్ధ తదియ తిథి మధ్యాహ్న కాలంలో శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో అవతరించాడని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. ఈరోజు ఉదయం పూట విదియ తిథి ఉన్నప్పటికీ అపరాహ్న కాలంలో మధ్యాహ్నం పూట తదియ తిథి వచ్చింది కాబట్టి చైత్రశుద్ధ తదియ మధ్యాహ్న కాలంలో విష్ణుమూర్తి మత్స్య రూపంలో అవతరించాడు కాబట్టి ఈరోజు మత్స్య జయంతిగా కూడా మనం శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానం చేసుకోవాలి. మత్స్య రూపంలో ఉన్న విష్ణువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి. ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే వామే శంఖం గదాం దక్షే ద్విభుజో మత్స్యరూపధృత్ నరాంగిర్మత్స్యరూపోవా మత్స్యరూపీ జనార్దన. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే వామే శంఖం గదాం దక్షే, ఎడమ చేతిలో శంఖము కుడి చేతిలో గదా కలిగి ఉండి, ద్విభుజో మత్స్యరూపధృత్ 2 భుజాలు కలిగి ఉండి చాప రూపంలో ఉన్న విష్ణుమూర్తి నమస్కారం. నరాంగిర్మత్స్యరూపోవా మత్స్యరూపీ జనార్దన, సగం చాప ఆకారంలో సగం మనిషి ఆకారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నీకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ఉదయం పూట చైత్ర శుద్ధ విదియ తిథి ఉంది కాబట్టి అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోండి, చంద్రుడిని ప్రసన్నం చేసుకోండి. అపరాహ్న కాలంలో తదియ తిథి వచ్చింది కాబట్టి మత్స్య జయంతి సందర్భంగా మత్స్య రూపంలో ఉన్న విష్ణువుని స్మరించుకోండి. చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుద్ధ తదియ తిథి సూర్యోదయానికి ఉన్న తరుణంలో గౌరీ శంకర్లను ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. అగ్నా విష్ణు సజేష సేమ అన్నట్టుగా అగ్నా విష్ణు అనేటువంటి తత్వం అందులో గోచరిస్తున్నది అన్నాడు ఇక్కడ.
ఒక్క బాణంతోనే కొట్టాడు. మళ్ళీ 2 3 బాణాలు కాదు, రాక్షసులు ముగ్గురైనా బాణం ఒక్కటే, కానీ ఒక్క బాణంతో కొట్టేట ఆయన. అగ్నిని ముందు పెట్టి ప్రయోగించితే ఒక్క బాణం త్రిపురాసులను ఏకకాలంలో సంహరించింది. ప్రధానం ఆ బాణమే. అది ఎక్కుపెట్టే నేర్పరి విశ్వనాథుడే. అయితే ఈ బాణం ఎవరయ్యా అంటే విష్ణుతత్వమే అన్నారు ఇక్కడ. అంటే విష్ణుతత్వాన్ని కానీ ఏకాగ్రంగా అనుసంధానం చేసుకున్నట్లయితే త్రిపురాసుర సంహారం జరుగుతున్నది. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు నేను అనే అజ్ఞానం నశించడమే త్రిపురాసుర సంహారం. ఒక్క వాక్యంలో చెప్పుకుంటే అది. యోగపరంగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదనమే త్రిపురాసుర సంహారం. అది జరగాలంటే ఏం తెలియాలి అంటే విష్ణుతత్వం తెలియాలి అన్నాడు. విష్ణువు అంటే బ్రహ్మమే సర్వత్రా వ్యాపకమై ఉన్నాడు, అది విష్ణుతత్వం, మరొకటి కాదు. విష్ణు అంటే వేష్టి వ్యాప్నోతి, ఇది విష్ణు, వ్యాపించినవాడు విష్ణువు. విష్ణువు వ్యాపించి ఉన్నాడు అంటే దేని యందు వ్యాపించి ఉన్నాడు? విశ్వమునందు. అంటే విశ్వమునందు అన్నప్పుడు విశ్వం ఒకటి, వ్యాపించినవాడు ఒకటా? ఇది ఆలోచించమన్నాడు ఇక్కడ. విశ్వమునందు వ్యాపించాడు అంటే విశ్వం ఒకటి తయారు చేసి ఆయన వచ్చి దానిలో దూరేడా? కాదయ్యా, విశ్వమే తానుగా వ్యక్తమై అందులో ప్రత్యణువు వ్యాపించాడు. అందులో ఆయన లేని భాగం లేదు. విశ్వంలో పరమాత్మ కానిది లేదు అన్నాడు ఇక్కడ. సర్వము ఆయనే. ఇక్కడ ఈశావాస్యం ఇదం సర్వం అనే మాటకి అర్థమే విష్ణు అనేటువంటి మాట. కనుక విష్ణు అనేది ఒక దేవతానామం అని కాకుండా సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వమే విష్ణు. అందుకే ఉపనిషత్తులు, వేదాంత శాస్త్రం మొత్తం జ్ఞానమంతా ఒక్క మాటలో చెప్తాను వినవయ్యా అంది. సర్వం బ్రహ్మమయం జగత్, అదొక్కటే మాట. సర్వము బ్రహ్మమయమే, ఉన్నదంతా బ్రహ్మమే అని. ఉన్నదంతా బ్రహ్మమే అంటే విష్ణు అని అర్థం అక్కడ. కానీ విష్ణు అనే మాట సామాన్యమైనది కాదండి. అందుకే విష్ణు శబ్దం అంత గొప్పది, సహస్రనామములుగా కీర్తించబడింది విష్ణుతత్వం. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసమయ యసహిష్ణు అన్నారు భగవత్పాదుల వారు. ఆ విష్ణు అనే మాట ఆయన ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే వ్యాపకత్వమే విష్ణుత్వం. అంటే బ్రహ్మము తప్ప అన్యము లేదు, చూస్తున్నదంతా బ్రహ్మమే వ్యాపించి ఉన్నాడనే భావము విష్ణు అనే నామంలో కనబడుతున్నది. కనుక సర్వం బ్రహ్మమయమనే జ్ఞానం కలిగితే ఈ 3 శరీరాలు నేననే అజ్ఞానం పోతుంది. కనుక విష్ణుతత్వం అనుసంధానింపబడగానే త్రిపురాసులు సంహరింపబడుతున్నారన్న దానిలో ఆంతర్యం ఇది ఇక్కడ. అయితే సర్వం బ్రహ్మమైన జ్ఞానం ఎవరి వల్ల కలుగుతున్నది? గురువు వల్ల కలుగుతుంది. గురువే అనుగ్రహించాలి. దేని ద్వారా అనుగ్రహించాలంటే ప్రణవోధను అని చెప్పినట్లుగా ఓంకార ధనువుని సంధించి విష్ణు జ్ఞానాన్ని ఎక్కుపెట్టినటువంటి గురువు ఎవడయ్యంటే శివాయ గురవే నమః. శివుడు గురువుగా అనుగ్రహించి విష్ణు జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు ప్రణవధనువు నుంచి. అయితే దానికి అగ్ని ములుకులో ఉన్నట్ట. అగ్ని అంటే ఏమిటో కాదు, జ్ఞానాగ్ని సర్వకర్మాణం దహతి అన్నట్లుగా సర్వకర్మల్ని దహనం చేసే జ్ఞానాగ్నియే అగ్ని ములికిగా ఉన్నటువంటిది. కనుక విష్ణు జ్ఞానము అనేటువంటి ఒక మహాగ్ని మన త్రిపురాసురుల్ని సంహరిస్తున్నది. అందుకు నీ యొక్క శరానికి శుభాలనివ్వడమే లక్షణం నాయన అని కీర్తిస్తున్నారు. అంటే ఇందులో స్తుతిస్తున్నది విష్ణువుని. నీ యొక్క శరమైన నారాయణుడు శుభములు ఇస్తున్నాడు అంటే నకారంతో ఎంత చక్కగా భావన చేసి చెప్తున్నారు, పరిశీలించవలసింది. అక్షరక్రమంలో రాసేటప్పుడు ఇలా పేర్చవచ్చు అనేటువంటిది ఆ మహానుభావునికే చెల్లి. ఇక్కడ నాకార గర్భిణి చేచ్చుబదా తే శరగతి నృణామిక భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం తవ మన్వతి సంజపత సజ్జస్తరతి నరోహి భవాబ్ధింభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. తకారంతో మొదలైంది. ఇప్పుడు తవ మన్వతి, తవ మను అతి సంజపత. మను అంటే మంత్రము అని అర్థం. తవ మను అంటే నీ యొక్క మంత్రాన్ని మిక్కిలిగా సంపూర్ణముగా ఎవడు జపిస్తున్నాడో అని ప్రారంభం. ఇక్కడ అతి సంజపత అనే శబ్దం, అతి అనే శబ్దానికి మిక్కిలిగా అనొక అర్థం. ఎందుకంటే ఇలా జపిస్తే అలా వచ్చేది కాదండి ఫలితం. అభ్యాసాతిశయ జ్ఞాత అన్నారు ఇక్కడ. అతిశయం, అతిశయించిన అభ్యాసం ఉంటేనే అనుభవానికి వస్తుంది అన్నాడు ఇక్కడ. అభ్యాసమే ప్రధానం. మంత్రాలు 2 3 ఉంటాయి కానీ అందులో ఒక్కడు సిద్ధి పొందుతాడు. ఎందువల్ల అంటే వాడు అభ్యాస బలం చేతనే. మంత్రం అదే అభ్యాసం చేత ఒకడికి పండుతోంది, అభ్యాసం లేకపోవడం వల్ల ఇంకొకడికి పండట్లేదు. అభ్యాసం ఎలా ఉండాలి? అతిశయం అన్నాడు ఇక్కడ. మిక్కిలి అభ్యాసం ఉండాలండి, సామాన్యమైన అభ్యాసం కాదు. మామూలుగానే కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే ఒక యోగా వస్తుంది, ఒక సంగీతం వస్తుంది, ఒక లెక్క కూడా తెలుస్తున్నది. అలాంటిది బ్రహ్మ విద్య నిరంతర అభ్యాసం చేయాలి. అలాగే పరమేశ్వర మంత్రాన్ని గురువు నుంచి స్వీకరించాక అతిశయించిన అభ్యాసమే కావాలి. అభ్యాసం ఎలా ఉండాలి అంటే అది దృఢతరంగా ఉండాలి, నిరంతరంగా సాగాలి అన్నారు ఇక్కడ. సతు దీర్ఘకాల నైరంతర్య సంస్కారాసేవితో దృఢభూమి అని పతంజలి యోగసూత్రాలు చెప్తున్నాడు. సాధన ఎలా చేయాలో చెప్పాడు అక్కడ. సతు దీర్ఘకాల నైరంతర్య
సత్కారాసేవితో దృఢభూమికి. దీర్ఘకాలం చేయాలి. దాని మంత్రం అంత తేలిగ్గా నెలలో 2 నెలల్లో వస్తుందండి పండడానికి. దీర్ఘకాలం చేయాలి, ఎక్కువ కాలం. ఆ ఎక్కువ కాలం ఎలా చేయాలి? నిరంతరాయంగా చేయాలి. కాలం ఒక్కడి పెద్దదైతే చాలదు, నైరంతర్యం అనేది చాలా అవసరం. నైరంతర్యం అంటే మధ్యలో గ్యాప్ అనేది లేకుండా, అంతరాయం అనేది లేకుండా చేయడం నిరంతర అనేటువంటి మాట. అందుకు ఎంత గొప్పగా చెప్పాడో పతంజలి, నైరంతర్య దీర్ఘకాల. అలాంటి దానితో సమ్యక్ చక్కగా ఆచరించాలి. సత్కారాసేవితో అని చెప్పినప్పుడు ఎంతో ఆదరంగా, శ్రద్ధగా, ఏకాగ్ర బుద్ధితో దీర్ఘకాలం విడువకుండా చెయ్యాలి. అది మంత్ర జప విధానం. నీ మంత్రాన్ని ఎవడైతే ఆ విధంగా అతి అనే మాటలో చెప్తున్నది ఇది. అభ్యాస అతిశయ జ్ఞాత. సంజపత తర్వాత శబ్దం సమ్యక్, సంపూర్ణముగా జపించాలి అన్నాడు ఇక్కడ. సంపూర్ణత ఎప్పుడు ఏర్పడుతుంటేది అంటే త్రికరణములు ఏకమైనప్పుడే సంపూర్ణత, మరొకటి కాదు. అదేవిధంగా అర్థస్ఫురణ కలిగి ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే అది సమ్యక్ అనే శబ్దం ద్వారా చెప్పబడుతుంది ఇక్కడ. అతి సంజపత తవ మను, నీ మనువుని ఎవరైతే అంటే నీ మంత్రాన్ని ఎవరైతే మిక్కిలిగాను అదేవిధంగా సంపూర్ణముగాను జపిస్తున్నారో వాళ్ళు సద్య తరతి నరోహి భవాబ్ధిం, వాడు వెంటనే సంసార సముద్రాన్ని దాటుతున్నాడు, అందులో సందేహం లేదయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే పంచాక్షరి మహామంత్రాన్ని ఈ విధంగా సాధన చేసినట్లయితే దాని పరమ ప్రయోజనం ఏమిటయ్యా అంటే సంసార సముద్రం నుంచి దాటించడమే దాని యొక్క పరమ ప్రయోజనం. అంటే మోక్షాన్ని ఇవ్వడానికి నిర్దేశింపబడిన మహామంత్రం పంచాక్షరి. దాని యొక్క లక్ష్యమే భవాబ్ధింతరతి, సంసార సముద్రాన్ని దాటిస్తుంది. ఎప్పుడు? సద్య, వెంటనే, అంటే ఈ జన్మలోనే అని అర్థం. దీనికే శివపురాణాదుల్లో పంచాక్షరి శాస్త్రాల్లో కూడాను ఈ చెప్పిన విధానంగా జపించినట్లయితే అది తప్పకుండా ముక్తినిస్తుంది. కానీ ముక్తినిచ్చే మంత్రమే పంచాక్షరి అని దీన్ని బట్టి తెలుస్తున్నది. లోకంలో భోగాన్నిచ్చే మంత్రాలు ఉంటాయి కొన్ని, మోక్షాన్నిచ్చే మంత్రాలు కొన్ని ఉంటాయి. కానీ భోగము మోక్షము రెండూ ఇవ్వగలిగిన మంత్రాల్లో ఒకటి పంచాక్షరి మంత్రం. అందుకే దీనికి శాస్త్రాల్లో సిద్ధ మంత్రం అని పేరు. పంచాక్షరి ఒక్కటి జపిస్తేనే సిద్ధి వస్తుంది. కానీ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఇతర మంత్రాలు ఏవి జపించినా వాటికి కూడా సిద్ధినివ్వగలిగిన శక్తి పంచాక్షరికి ఉన్నది అన్నారు ఇక్కడ. అందుకే సత్సంప్రదాయంలో గురువులు ఏం చేస్తారంటే ఏ మంత్రం ఇచ్చినప్పటికి కూడా పంచాక్షరి ప్రధానంగా ఉన్నట్లయితే ఆ మంత్రములకు కూడా సిద్ధినివ్వగలదు అన్నారు ఇక్కడ. ఇతర మంత్రముల అపేక్ష లేకుండా కేవలం పంచాక్షరి జపం చేసుకున్న సిద్ధి పొందగలరు. ఇది విశేషం. కానీ మిగిలిన వాటికి బలం ఇవ్వగలదు, తనకు తానే బలంగా మనల్ని అనుగ్రహించగలదు పంచాక్షరి అని పంచాక్షరి వైభవాన్ని ఇంత చక్కగా ప్రస్తావన చేస్తున్నారు. పంచాక్షరి విద్యలో శంకర భగవత్పాలు వారు ఒక ప్రీతి కలిగినటువంటి అంశం ఉన్నది. ఎందుకంటే పంచాక్షరి మంత్రం సంపూర్ణంగా పరమేశ్వర తత్వాన్ని మనకు తెలియజేసేది. అది మహావాక్యాలతో సమానం. అదే శంకర భగవత్పాదుల వారి యొక్క ప్రథమ శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారు పంచాక్షరి భాష్యం ఒక అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించారు. పంచాక్షరి మంత్రానికి భాష్యం సంస్కృతంలో అంత రమ్యమైనటువంటి భాష్యం ఉన్నది. దానికి మనం ఇతర శాస్త్ర సహాయాలతో కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పంచాక్షరి గురించి శంకరులు ఒక పంచరత్నాల్లో చెప్తూ అంటే భుజంగ స్తోత్రంలో మరొక మాటని చెప్పాడు. శివ భుజంగ స్తోత్రంలో మరొక అద్భుతమైన మాటని చెప్పారు. దాన్ని ఒక్కసారి ఇక్కడ స్మరించుకుందాం. శివాయేతి శబ్దో నమఃపూర్వయేష స్మరన్ ముక్తికృన్మృత్యుహా తత్వవాచి మహేశానమాగాన్ మనస్తో వచస్త సదా మహ్యమే తత్ప్రధానం ప్రయచ్ఛ. ఈ శ్లోకం అంటే శివస్థుతులు మనం చెప్పుకుంటున్నాం కనుక అయ్యో భుజంగం చెప్పలేదే అని బాధ లేకుండా అది కూడా చెప్పుకున్నాం ఇక్కడ. అందులో వాక్యం ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఇందులో పంచాక్షరిని ఎంత చక్కగా చెప్తున్నారంటే మీరు గమనించండి. ఇప్పుడు చెప్పిన దాంట్లోని పంచాక్షరి లేదు. తవ మనుహు అన్నారు. ఇప్పుడు చదివిన దాంట్లో పంచాక్షరి లేదు. మంత్రాన్ని నేరుగా చెప్పట్లేదు. అయితే నక్షత్రమాల స్థుతిలో మాత్రం శూలినే నమో నమ కపాలినే నమశివాయ అని అది వాక్య మధ్యంలో నమశివాయ పెట్టారు, మొదల్లో పెట్టకుండా. ఆయన చాలా మంత్ర మర్యాదలు తెలిసినటువంటి మహానుభావుడు. మంత్రాన్ని నేరుగా చెప్పకుండా చెప్పే తీరది. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:28. తిథి విధియ మధ్యాహ్నం 12:45 వరకు. నక్షత్రం భరణి సాయంకాలం 5:22 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. అమృతకాలం ఉదయం 11:58 నుంచి 1:46 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30. నేటి విశేషం వసంత నవరాత్రులలో 2వ రోజు. మనం వసంత నవరాత్రులలో రామాయణ పారాయణ ప్రారంభించడం, ఉదయకాలం నుంచి కూడా ఆ రామనారాయణ యొక్క విశేషాన్ని గుర్తించటం, అలాగే రామాయణ శ్రవణం చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో ఇది 2వ రోజు అన్నమాట. అలాగే ఈరోజు ఉమా శివ అగ్ని పూజ అన్నారు. అంటే పార్వతీదేవికి అలాగే అగ్నికి శివునికి పూజ చేయడం అన్నమాట. అలాగే గౌరీ శంకర దమన పూజ. ఈ 15 రోజులు కూడా పౌర్ణమి వరకు దవనాలతో వేరువేరు దేవతలకు పూజ చేయడం జరుగుతుంది. దానివలన విశేషించి ఇంద్రియ నిగ్రహం, అలాగే ప్రశాంతి, సమచిత్తం, మనస్సు చాలా ఉల్లాసంగా ఉండడం లాంటి ఎన్నో సత్ఫలితాలు సిద్ధిస్తాయన్నమాట. అలాగే మేష సంక్రమణ ప్రయుక్తమైనటువంటి విషువత్ పుణ్యకాలం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12:16 వరకు ఉంది. అలాగే ఈరోజు ఉత్తమ మన్వాది కూడా ఉంది. ఆ కారణంగా మనం చేసేటువంటి పుణ్యకార్యములన్నీ కూడా విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనం ఈ విషువత్పుణ్యకాల సందర్భంగా చేసేటువంటి కార్యక్రమాలు, ఉత్తమ మన్వాది సందర్భంగా చేసేటువంటి కార్యక్రమాలని కూడా చేయడం చాలా మంచిది. అదేవిధంగా మేష సంక్రమణ ప్రయుక్తమైనటువంటి ఆ పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెరుగు కూడా దానం చేయడం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. పితృదేవతారాధన విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. మనం ఈ మేష సంక్రాంతి సందర్భంగానూ చేయాలి పితృదేవతారాధన, అలాగే ఉత్తమ మన్వాది సందర్భంగానూ చేయాలి. దాని ద్వారా మనం విశేషమైన సత్ఫలితాన్ని పొందుతాం. మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నేటి ఆణిముత్యాలు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనస్సుకు ధ్యానం కూడా అంతే అవసరం. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ కూడాను వసంత నవరాత్రులు అనేటువంటి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. అంటే ఉగాది పండుగ నుంచే అది ప్రారంభమైనప్పటికీ వసంత నవరాత్రుల యొక్క దేదీప్యవంతమైనటువంటి ప్రభావం, రామాయణ పఠనం, రాముల వారికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా శ్రీరామ నవమి వరకు కూడాను ప్రతి చోట కూడాను జరిపేటువంటి సాంప్రదాయ లక్షణం కనిపిస్తుంది. రాముడు జగదభిరాముడు కాబట్టి, పురుషోత్తముడు కాబట్టి, మహాపురుష లక్షణాలతో విరాజిల్లేటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతార స్వరూపం కాబట్టి ఆ స్వామిని గనక వసంత నవరాత్రుల పేరిట గనక చక్కగా అర్చన చేసినట్లయితే, నిత్యం పారాయణాదులు గనక నిర్వహించినట్లయితే దేదీప్యవంతమైనటువంటి అనుగ్రహకరణ కటాక్ష వీక్షణాలతో లోకం యావత్తూ కూడాను సుసంపన్నమై
సుఖప్రదమై సస్యశ్యామలవంతమై ఆనందకరమైనటువంటి జీవన విధానంతో తులతూగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అందుచేత రామనామాన్ని మించింది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. కలిపురుషుని యొక్క తీవ్రతరమైన ప్రభావం నుంచి మనం బయటపడాలన్నా కూడాను ఆ యొక్క రామనామ సంకీర్తనమే శతవిధాలా మనకు శ్రీరామరక్షగా ఉంటుంది. అందుకే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అనేటువంటి సూత్ర ప్రాతిపదికలో దాగిన పరమార్థాన్ని వసంత నవరాత్రుల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా గమనించి రామనామ భజనం, రామనామ సంకీర్తనం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ దైవచింతన తత్పరతో మనం మన జీవన గమనాన్ని సాగిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన. తల్లిదండ్రులు కొడుకు వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుంది. అది ధర్మశాస్త్రంలో వేదంలో ఎంత పవిత్రంగా కీర్తింపబడింది అన్న విషయాన్ని వేదోపబ్రహ్మణమైనటువంటి శ్రీరామాయణం దశరథ మహారాజు గారు శ్రీరామచంద్రమూర్తి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచినటువంటి అద్భుతమైనటువంటి కథాక్రమంగా మనకి చూపిస్తుంది. తల్లిదండ్రులు కొడుకు వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం, వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఆ అనుబంధంలో ఆనందం, ఆ అమృతత్వం, దీన్ని ఆవిష్కరించడంలో ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణం మధురాతి మధురం. తత్వాన్ని పక్కన పెట్టండి, శ్రీరామాయణంలో శ్లోకం వెనక ఏ తత్వం దాగుంది అన్నది పరిశీలించడం కన్నా యథార్థానికి శ్రీరామాయణాన్ని శ్రీరామాయణంగా చదువుకుంటే చాలు. మధురాతి మధురమైనటువంటి గాథ. శ్రీరామాయణాన్ని ఏమీ జోడించకుండా రామాయణాన్ని రామాయణంగా చదువుకుంటే చాలు. రామ కథని అర్థం చేసుకుంటే చాలు. రాముడు ఎలా ప్రవర్తించాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకోగలిగితే చాలు. సీతమ్మ తల్లి ఎలా ప్రవర్తించింది అన్నది చూడగలిగితే చాలు. మనకి సమస్తమైనటువంటి అభ్యున్నతిని శ్రీరామాయణం కల్పించగలదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. అటువంటి రామాయణ కావ్యంలో దశరథ మహారాజు గారి గురించి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీమావాసయామాస దివం దేవపతిర్యథ అన్నారు. దేవేంద్రుడు స్వర్గలోకాన్ని ఎలా పరిపాలిస్తాడో అంత అందంగా అంత చక్కగా అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు గారు. ఆయన మీద సామంతులు ఎదురు తిరగలేదు. ఆయన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు దుర్గుణములకు అలవాటు పడలేదు. వాళ్ళందరూ కూడా మంచి గుణములు కలిగినటువంటి వారు, భార్యలు అనురూపలైనటువంటి వారు, సర్వకాలములయందు ఆయనని అనువర్తించేటటువంటి వారు. రాజు పరమధర్మాత్ముడు, వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి పెద్దలైనటువంటి గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సర్వకాలములయందు ధర్మానుష్ఠానమునందు పూనిక కలిగినటువంటి మహారాజు. కాబట్టి ఆయన సంతోషంగా ఉండకుండా ఉండడానికి కారణమేమీ లేదు. అటువంటి మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో ప్రజలకు ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యమేదో వాల్మీకి మహర్షి చెప్పారు. లంకాపట్టణంలో ఉండేటటువంటి వారిది బాహ్యమైన ఐశ్వర్యం, అయోధ్యానగరంలో కోసల రాజ్యంలో ఉండేటటువంటిది ఆంతరమైన ఐశ్వర్యం. వాళ్ళు నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో, నానులిప్తాంగో, నా సుగంధశ్చ విద్యతే, నా మృష్టభూజి, నా దాత, నాప్యనంగద నిష్కధృక్, నా హస్తాభరణో నాపి దృశ్యతే, నాప్యనాత్మవాన్ అంటూ వర్ణించారు వాల్మీకి మహర్షి. ఆ కోసల రాజ్యంలో ఎవ్వరూ కూడా నా కుండలి, చెవులకు ఆభరణములు లేనివాడు లేడు, నా మకుటి, తలపాగా చుట్టుకోనివాడు లేడు,
మెడలో పూలదండ దాల్చనివాడు లేడు, తృప్తి లేనివాడు లేడు. తృప్తి లేనివాడు ఎలా ఉంటాడండి? పక్కవాడు కన్నా ఈ పక్కవాడికి ఎప్పుడూ తేడా ఉంటుంది, అందరూ ఒక్కలా ఉండరుగా. అంటే ఎవరికి ఏది ఉందో దానితో తృప్తి పొందినవారు. నా మృష్టభోజీ, కడుపు నిండా తిననివాడు లేడు, తనకి ఏది ఉందో దాన్ని పరమాన్నంగా తిన్నవాళ్ళు. పక్కవాడికి పెట్టకుండా తినేటటువంటి లక్షణం ఉన్నవాడు లేడు. అతిథి ఎప్పుడు దొరుకుతాడా అని వెతికి వెతికి తీసుకొచ్చి కూర్చోపెట్టి అతిథికి అన్నం పెట్టి అతిథి అన్నం తిన్న తరువాత గృహస్థాశ్రమము ధన్యమైందన్న భావనతో భోజనం చేసేటటువంటి వారే తప్ప కేవలంగా ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలనేటటువంటి భావనతో సంసారమునందుండి కేవలము భోగములను అనుభవించడమే తన జీవితము యొక్క ప్రధానమైన ప్రయోజనంగా బ్రతుకుతున్నటువంటి వారు కాదు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు. అంత మంచి ప్రజలైన కారణం చేత మహారాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంత సంతోషంగా ఉన్నటువంటి మహారాజుకి బాధపడవలసినటువంటి అవసరం ఎక్కడుంది? ఏమీ లేదు, ఎంతో ఆనందంగా ఉన్నాడు. మీరు కొంచెం ఆలోచించండి, మనకి కూడా జీవితంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మిగిలిన ఆశ్రమాలు అన్నిటి యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన గురువుగారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం అన్నది బ్రహ్మచర్యాశ్రమంలో జరుగుతుంది. ఋషులు దార్శనికులు వాళ్ళు మనిషి యొక్క బలాన్ని బలహీనతని లెక్క కట్టారు. ఒక వయసు వచ్చిన తరువాత మనసు యందు కామము పొడసూపుతుంది, తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు అనురక్తి కలుగుతుంది. కామాన్ని ధర్మంతో ముడివేశారు. అందుకే కామపత్నిగా స్వీకరించారు, ధర్మపత్నిగా స్వీకరిస్తారు. ఆ కామము ధర్మబద్ధమైన నాడు పుత్రుడు పుత్రిక అన్న అర్థము లభిస్తుంది. ఆ పుత్రుడి వలన పున్నామ నరకము నుండి తప్పుకుంటాడు. ఆ పుత్రికని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరీషాం, 10 తరాల ముందు వాళ్ళు 10 తరాల తరువాతి వాళ్ళు కూడా అభ్యున్నతి పథంలో నడవగలిగినటువంటి స్థితిని తాను పొందుతాడు. కాబట్టి అసలు జీవితంలో ఆ కామాన్ని ధర్మంతో ముడివేయకపోతే ప్రయోజన లబ్ధి లేదు. అందుకే అంతా ధర్మమయం. ఆశ్రమం ధర్మం, వర్ణం ధర్మం, ఆరాధన ధర్మం, ఆశ్రమ ప్రవేశం ధర్మం, అన్ని ధర్మము చేత కట్టుబడి ఉంటాయి. అందుకని మహారాజైనటువంటి దశరథ మహారాజు గారు కూడా 365 మంది రాణులతో పాటు 3 పత్నులను స్వీకరించాడు. పత్ని అంటే యజ్ఞాధికారం ఉంటుంది. యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చుని హవిస్సు మహారాజు ఇచ్చేటప్పుడు ఆయన పక్కన కూర్చుని ఆయనకి ఆచమనం చేస్తున్నప్పుడు నీళ్లు పోసేటటువంటి అధికారము కలిగి ఉన్నటువంటి స్త్రీ. అటువంటి వారు 3 ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. బాహ్యమునందు ఆయనకి లేని ఐశ్వర్యం లేదు, ఇంత ఐశ్వర్యం ఉంది. హాయిగా అంతఃప్రవాసం చేస్తున్నాడు, సంతోషంగా కాలం గడిచిపోతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భువనేశ్వరీదేవి ఆ స్తోత్రానికి సంతోషించింది. స్వర్గలోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రప్పించింది. ఎవరు కోరుకున్న విధంగా వారు కనిపించేలాగా చేసింది. వారందరూ తమ ఇష్టులకు శ్రద్ధాంజలు అర్పించారు చూస్తూనే. తర్వాత వ్యాస మహర్షి తన తపశ్శక్తితో వారిని వారి లోకాలకు పంపించాడు. ఇలా అందరూ అమ్మవారి దయ వల్ల ఇంద్రజాలం లాంటి దృశ్యాన్ని చూసి తమ తమ నివాసాలకు వెళ్ళారు. అందరికీ ఆశ్చర్యమైపోయింది. వాళ్ళు అనుకున్నట్టుగానే చూసేశారు. ఇది మహామాయ అయినటువంటి భగవతి యొక్క అనంతమైనటువంటి శక్తి. శ్రీమాత్రే నమః. అమ్మవారి దయ వల్ల అందరూ తమకు ఇష్టమైన వారిని చూసి వెళ్ళిన తర్వాత 3వ రోజున శతాయుపాశ్రమంలో దావాగ్ని పుట్టింది. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి దగ్ధమైపోయారు. ధృతరాష్ట్రుడు ఉన్నప్పుడు
తీర్థయాత్రలకని బయలుదేరినటువంటి సంజయుడు ఎటు వెళ్ళాడో ఎవరికీ తెలీదు. ఇంతే సంగతులు. ఈ విషయాల్ని నారద మహర్షి ధర్మరాజుకు చెప్పగా ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. మహాభారత యుద్ధం జరిగిన 6 సంవత్సరాలు అయిన తర్వాత బలరామ శ్రీకృష్ణుల కళ్ళ ఎదురుగానే అందరూ కూడా ఒకరినొకరు కొట్టుకొని అందరూ కూడా మరణించారు. బలరాముడు సముద్రంలోకి నడుచుకొని వెళ్ళిపోయాడు. పూర్వశాపం వలన శ్రీకృష్ణుడు అవతారం కూడా చాలించాడు స్వామి. ఈ వార్త తెలిసి వసుదేవుడు జగౌ ప్రాణాన్ శుచీన్ కృత్వా చిత్తే శ్రీభువనేశ్వరీం జగౌ ప్రాణాన్ శుచీన్ కృత్వా చిత్తే శ్రీభువనేశ్వరీం అని భువనేశ్వరుని ప్రార్థిస్తూ ప్రాణాలను కూడా విడిచిపెట్టాడు. శ్రీకృష్ణ పరివారం అంతా ప్రాణాలను విడిచిపెట్టారు. పాండవులు పరీక్షిత్తుకు రాజ్యాన్ని అప్పగించి మహాప్రస్థానం చేశారు. వాళ్ళంతా కూడా ఈ మహాప్రస్థానం అనేటువంటిది చాలా అపురూపమైనటువంటి ఘట్టం. ఇది తనువులు కూడా చాలించారు. ఇక పరీక్షిత్తు పరమధార్మికుడు, రాజర్షి. ఆయన చక్కగా 60 ఏళ్ల రాజ్యపాలన చేశాడు. ఒకనాడు వేటకు వెళ్ళి నీరు దొరకగా అసహనంతో చచ్చిన పాము వేసి ఆసనంలో కూర్చొని ధ్యానం చేస్తున్నటువంటి మహామునికి వీడికి అసహనం అయిపోయింది. అసహనం అంటే దప్పి ఎక్కువైపోతే అసహనం వస్తుంది కదా. అసహనం అంటే కోపం ఎక్కువ వస్తుంది, ఓపిక ఉండదు, వాళ్ళు తట్టుకోలేరు, విపరీతమైన కోపం ఉంటుంది. జపం చేస్తూ ఆసనంలో కూర్చున్నటువంటి కళ్ళు మూసుకొని ఆ మునికి మెడలో చచ్చిన పాము వేసేశాడు. మునిపుత్రుడి శాపానికి గురి అయ్యాడు. మునికుమారులు పరీక్షిత్తుకు మునికుమార శాపాన్ని చెప్పారు. అప్పుడు ఇతడు వృద్ధ మంత్రులను పిలిపించి, మంత్రులారా, నా ద్వేష కారణంగా మునికుమారుడి శాపానికి గురి అయ్యాను. నేనే చేసుకున్న నా పాపం అది. ఇప్పుడు నాకు ఉపాయం చెప్పండి. మృత్యు కిలానివార్యోసౌ వదంతి వేదవాదినక. మృత్యువు నివారణ చేసే విధానం చెప్పుకోమన్నారు. మృత్యు కిలానివార్యోసౌ వదంతి వేదవాదినక. వేదతత్వం తెలిసిన విద్వాంసులు ఎలాంటి వాడికైనా సావు తప్పదని చెబుతారు కదా. అయినా కూడా తెలిసిన వారు శాస్త్రోక్త పద్ధతులను ఆలోచించి ఆచరిస్తారు కదా. ఉపాయం తెలిసినటువంటి బుద్ధిమంతులు కొందరు ఇలా అంటున్నారు కదా, అన్ని కార్యాలు బుద్ధిమంతుల ఉపాయాల వల్ల తప్పక నెరవేరుతాయి కదా, కార్యసిద్ధికి వేరే దారి లేదు కదా అని అంటున్నారు కదా. ఏదైనా మణితంత్ర ఔషధాల ప్రభావం గొప్పది. వాటి వల్ల కార్యాలు సిద్ధిస్తాయి. ఒకప్పుడు ఒక ముని తన భార్య పాము కాటుకు చనిపోగా అతను ఆమెను తిరిగి బ్రతికించుకున్నాడు. ఇదొక కథ. ఇది చెప్పుకొచ్చాడు. ఆ ముని తన భార్యకు తన ఆయువులోని సగభాగాన్ని ఇచ్చి బ్రతికించుకున్నాడు. పండితులు జరిగే తీరుతుందని కూడా దీనిని విశ్వసించరు. ప్రయత్నంతో జరగబోయేదాన్ని మారుస్తారు. అటువంటిది మార్చేస్తారు కదా. ఏమేమి జరుగుతుందో మార్చేస్తారు. విధినే మార్చేస్తారు, గీతనే మార్చేస్తారు మహాత్ములు మాయామంత్రాలతో. ఈ భూమిపైన కానీ స్వర్గంలో కానీ ఎవడైనా దైవంపై భారం వేసి ఏ ప్రయత్నము చేయకుండా ఊరికే ఉండగలడా? అందరూ చేస్తారు. ఎంతగా పరమాత్ముడి దయ ఉన్నా కూడా జాతకం చూపించుకుంటారు. అజగరం కూడా ఒక చోట పడి ఉంటుంది ఎప్పుడు. కానీ ఎక్కడ పడి ఉంటుంది? చాలా మృగాలు తిరిగాడేటువంటి స్థలంలో పడి ఉంటుంది అది. అందుకని ఎక్కువ మృగాలు వస్తూ ఉంటాయి, తినేస్తూ ఉంటుంది. మృగాలు లేనటువంటి ఎడారిలో పడదది. ఎత్తుక్కొని వెళ్ళి మృగాలు ఉండే చోటనే పడుతుంది. మంచి సంతలోనే పడుకుంటుంది. పేరు చెప్తాం అజగర ఏమీ చేయదు అని.
చెయ్యికేమి, దాని యుక్తితోనే ముందుగానే ఏర్పాటు చేసుకొని నోరు తెరుచుకుంటుంది. అది మృగాలు పరిగెత్తుకొని దాంట్లో పడిపోతూ ఉంటుంది, మింగేస్తూ ఉంటుంది. ప్రయత్నం అనేటువంటిది ముఖ్యము అని చెప్పడానికి ఇక్కడ. కనుక కార్యం సిద్ధించినా కూడా ప్రయత్నం మాత్రం చేసే తీరాలి అని ఇంకోటి కూడా ధర్మసూక్ష్మం అది కూడా చెప్తారు. ఒకవేళ కార్యం సాధ్యం కాకపోతే అప్పుడు మాత్రమే మదిలో దైవాన్ని దిక్కుగా నమ్ముకోవాలి అన్నాడు. మనం ప్రయత్నం చేయాల్సిందే, ఇక చేత కానప్పుడు దైవాన్ని నమ్ముకోవాలా అనే విధానం కూడా ఒకటి ఉంది. ఆ మాటలకు మంత్రులు ఇలా అన్నారు, నువ్వు చెప్పినటువంటి ఆ ముని ఎవడో మాకు తెలియదు, ఆ కథ ఏమిటో నువ్వే చెప్పు అన్నారు. అప్పుడు రాజు, మంత్రులారా, భృగు వంశంలో రురువు పుట్టాడు. ఆ కాలంలో స్థూలకేశుడు అనేటువంటి తపస్వి ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, సత్యసత్పురుషుడు. త్రిలోక సుందరి అయినటువంటి మేనక విశ్వవసు వల్ల గర్భం ధరించింది. ఆమె ఒకనాడు నదీ తీరంలో విహరిస్తూ పిల్లను ప్రసవించి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. స్థూలకేశుడు తన ఆశ్రమంలో ఆ అందాల పాపను చూసి తీసుకొని ప్రమద్వర అనే పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటూ ఉండేవాడు. ఆ పిల్ల యవనంలో ప్రవేశించింది. రురువు ఆ అమ్మాయిని చూసి మోహించాడు. రురువు అప్పటి నుండి పరధ్యానంలో ఉండటాన్ని గమనించి తండ్రి అయినటువంటి ప్రమతి ఇలా అడిగాడు, పుత్ర, ఏదో దిగులుతో ఉన్నావేమిటి అన్నాడు. అప్పుడు రురువు ప్రమద్వర గురించి చెప్పాడు. ప్రమతి స్థూలకేశమునితో మాట్లాడి పిల్లల పెళ్లి ఖాయం చేశాడు. పెళ్లి ముహూర్తం నిశ్చయపడింది. ఒకనాడు ప్రమద్వర నిద్రిస్తూ ఉండగా ఆమెను పాము కాటు వేసింది. ఆమె మరణించింది. తన కూతురు ప్రాణాలు పోయినప్పటికీ ముఖంలో కాంతిరేఖ సన్నగిల్లక నేలపై పడి ఉన్నటువంటి ఆమెపై పడి స్థూలకేశుడు వలవలా ఏడ్చాడు. రురువు అక్కడికి వచ్చాడు. తన ప్రియురాలు మరణించడంతో రురువు చాలా దుఃఖించాడు. తాను కూడా ప్రాణాలు విడవాలి అనుకున్నాడు. కానీ అది మహాపాపం కనుక ఆ పని చెయ్యలేదు. నేను కూడా ప్రాణాలు విడచాలనుకున్నాడు, చెయ్యకూడదు అనుకున్నాడు. అప్పుడు బాగా విచారించి రురువు స్నానం చేసి ఆచనం చేసి శుచిగా దోసిలి నిండా నీళ్లు తీసుకున్నాడు. యన్మయా సుకృతం కించత్, యన్మయా సుకృతం కించత్ కృతం దేవార్చనాధికం, కృతం దేవార్చనాధికం గురవః పూజితా భక్త్యా, గురవః పూజితా భక్త్యా హుతం జప్తం తపః కృతం, హుతం జప్తం తపః కృతం అధితాశ్వాఖిలవేద, అధితాశ్వాఖిలవేద గాయత్రీ, గాయత్రీ సంస్కృతాయది, గాయత్రీ సంస్కృతాయది రవిరారాధితస్తేన సంజీవతు మమ ప్రియా, సంజీవతు మమ ప్రియా కృతం దేవార్చనాదికం గురవః పూజితా భక్త్యా హుతం జప్తం తపః కృతం అధీతాస్వాఖిల వేద గాయత్రీ సంస్కృతా యది రవిరారాధితేస్తేన సంజీవతు మమ ప్రియ. నా వల్ల ఏదైనా సుకృతం కానీ దేవతార్చన కానీ జరిగి ఉన్న పక్షంలో నేను నా గురువులను భక్తితో పూజించిన వాడినే అయితే, జపతపోహోమాలు చేసిన వాడినే అయితే, వేదాలను చక్కగా అధ్యయనం చేసిన వాడినే అయితే, గాయత్రి అనుష్ఠానము నన్ను సంస్కరించి ఉంటే, సూర్యుడు నా చేత ఆరాధింపబడి ఉంటే, నా ప్రియురాలు ఇప్పుడే మళ్ళీ జీవించుగాక, లేదంటే నేను కూడా ప్రాణాలు విడుస్తాను అని ఆ నీటిని భూమిపై చల్లాడు.
అప్పుడు ఒక దేవదూత అక్కడికి వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, సాహసించకు, చనిపోయిన ఆమె తిరిగి ఎలా వస్తుంది? ఈ ప్రమధ్వర గాంధర్వ అప్సరసలు కూతురు ఈమె, అవివాహితగా మరణించింది కనుక నువ్వు మరొక సుందరిని ప్రేమించి పెళ్లి చేసుకో, ఎందుకులే. అప్పుడు రురువు, నేను వేరే స్త్రీని ఇష్టపడను, ఈమెనే బ్రతికిస్తే సరి, లేదా నేను ప్రాణాలు విడుస్తానన్నాడు. రురువు పట్టుదలకు దేవదూత సంతోషించి ఇలా అన్నాడు, ఒక ఉపాయం చెప్పాడు. నాయన, పూర్వం దేవతలు చెప్పిన ఒక ఉపాయం ఉంది, దాన్ని విను. నీ అర్ధాయుస్సును ఇచ్చి ఈ ప్రమద్వారాన్ని బ్రతికించుకోవచ్చు అన్నాడు. ఇది దేవతలకు మాత్రమే సాధ్యమవుతుందండోయ్. అప్పుడు రురువు, ఇదిగో నిస్సందేహంగా నా ఆయస్సులో సగ భాగాన్ని ఇస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. అంతే, దేవతలు కదా. తర్వాత విశ్వావసువు ధర్మదేవతల యొక్క అనుగ్రహంతో దేవదూత ప్రమద్వరను బ్రతికించి రురువుకు ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన వారి వివాహం కూడా జరిగింది. అలా మరణించిన ఆమెను రురువు బ్రతికించుకున్నాడు కనుక మణిమంత్రాఔషాదుల చేత ప్రాణరక్షణ చేయవచ్చు అని శాస్త్రసమ్మతమైన ఉపాయం కనిపిస్తుంది అని పరీక్షిత్తు తన మంత్రులను తన రక్షకులుగా వినియోగించుకొని 7 అంతస్తుల ఉత్తమమైన మేడను కట్టించి పై మేడలో నివసించాడు, ఏ పురుగు పుట్ర రాకోకుండా. తన తప్పును మన్నించమని, తన పక్షాన మళ్ళీ మళ్ళీ వేడుకోమని గౌరవముఖుడు అనే ముని తనను శపించిన ముని ఆశ్రమానికి పంపాడు. పరీక్షిత్తు కాలకృత్యాదులను కూడా ఆ మేడ నుండే క్రిందికి దిగేవాడు కాదు, అక్కడే అన్నీ. ఆ తర్వాత కశ్యపుడి కథ జరిగింది. కశ్యపుడిని తక్షకుడు దారి మధ్యలోనే వారించి వెనక్కు పంపేశాడు. పరీక్షిత్తును కాటేయకపోతే విప్రశాపం తగులుతుందని తక్షకుడు భయపడ్డాడు. వాడికి భయమే, వెళ్ళి కాటేయమని చెప్పాడు, వేయకపోతే తనకు శాపం. గాలి కూడా చేరని ఆ 7 అంతస్తుల మేడలోకి ఎలా చేరాలా అని ఆలోచించాడు. ఈనాటి వరకు పాండవుల వంశంలో ఒక ముని మెడలో చచ్చిన పామును వేసి అవమానించిన వాడు పుట్టనే లేదు. ఆ రాజు చెడు పని చేశాడు. ఇతనికి కాలగతి బాగా తెలుసు. శ్రీమాత్రే నమః.